హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ. నేనైతే మీషో నుండి ఒక వస్తువు అయితే ఆర్డర్ చేశానండి. అదైతే వచ్చేసింది. ఇది ఎలా ఉందో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి. ఇంతకీ ఆర్డర్ చేసిన వస్తువు ఏంటో అనుకుంటున్నారా? గ్రాస్ మ్యాట్స్ అండి. ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే మీకు ఈ గ్రాస్ మ్యాట్స్ ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్స్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో బుక్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదండి. అంటే చెయ్యాలంటే మనం ఈజీగా చేయొచ్చు, కాకపోతే ఇవి బాగుంటాయా లేదా అనే డౌట్తో ఆగాను అనమాట. మీషోలో చూసి విష్ లిస్ట్లో పెట్టి అలా ఉంచేసాను అనమాట. బయట షాపులలో వచ్చేసి నేను చాలా మ్యాట్స్ తీసుకున్నానండి, కానీ అవి ఈజీగా పాడైపోతున్నాయి. ఒక 6 నెలలు వస్తే గ్రేటే అనమాట. చూస్తున్నారు కదా, గ్రాస్ మ్యాట్స్ అయితే ఓపెన్ చేసేసాను, చూసేయండి. ఈ గ్రాస్ మ్యాట్స్ అయితే నేను పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను. వీటిని చూసుకుంటూ నేను చెప్తున్నది అయితే వినండి. ఈ గ్రాస్ మ్యాట్స్ వచ్చేసి నేను బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మిగిలిన యూట్యూబర్స్ కానీ మిగిలిన వీడియోస్ తీసే వాళ్ళు కానీ ఈ గ్రాస్ మ్యాట్స్ని కాళ్ళ కింద మ్యాట్లాగా యూజ్ చేయట్లేదండి, డెకరేషన్గా వాడుతున్నారు. అందుకే నేను దీన్ని మెయిన్గా బుక్ చేశాను అనమాట. డెకరేషన్కి ఎలా వాడుతున్నారంటే, కొంతమంది వచ్చేసి ఇప్పుడు వంటలు చేస్తారు. వంటలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ గ్రాస్ మ్యాట్ని ఓపెన్ చేసేసి ఆ గ్రాస్ మ్యాట్ కింద పెట్టి దానిపైన గాజు బౌల్ పెడుతున్నారు అనమాట. అప్పుడు మనకి వీడియోలో ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది చెప్పండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అందుకే నేను కూడా ఇలా డెకరేషన్కి వాడదామనే తీసుకున్నాను అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏదైనా వస్తువు మనకు చూపించాలనుకున్నారనుకో వీడియోలో, అప్పుడు వాళ్ళు ఆ వస్తువుని గ్రాస్ మ్యాట్ మీద పెట్టి చక్కగా మనకు చూపిస్తున్నారనమాట. అంటే వీడియో నీట్గా ఉంటేనే కదండి చూడటానికి చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఇలా వీడియో తీస్తున్నాను, చాలామంది చెప్పారు నాకు వెనక బ్యాక్గ్రౌండ్ బాగలేదు అక్క, వెనక బ్యాక్గ్రౌండ్ మార్చక్క అంటున్నారు. కాబట్టి నాకు టైం కుదరక నేను మార్చట్లేదండి. ఖచ్చితంగా నేను వెనక కర్టన్స్ అయితే పెట్టాలనే ఆలోచన అయితే నాకు ఉంది. అంతేకాకుండా ఈ మ్యాట్స్ని వచ్చేసి వీడియోస్ కోసమే కాకుండా అలాగే ఇంట్లో వచ్చేసి ఒక టేబుల్ మీద దీని మధ్యలో పెట్టి దీని పైన ఫ్లవర్ వేజెస్ పెడుతున్నారు చాలా మంది. నేను చాలా చూసాను అనమాట. అవి అలా చూపిస్తుంటే చాలా బాగుంటుందండి. అందుకే ఇవి ఎక్కువ గ్రీన్ కలర్ కదా, అట్రాక్టివ్గా ఉంటుంది కదా, ఎక్కడ పెట్టినా కానీ మనకి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఎక్కువ వీటిని కాళ్ళ కింద వేసేదానికంటే మనం ఖచ్చితంగా డెకరేషన్గా వాడుకుంటేనే బాగుంటాయని అయితే నేను బుక్ చేశాను. అంతేకాకుండా ఇవి చాలా లో కాస్ట్ అండి, చాలా తక్కువ కాస్ట్కి అయితే నాకు వచ్చాయన్నమాట. చాలామంది అంటున్నారు, అక్క నువ్వు మీషోలో బుక్ చేసి ఎందుకు పెడతావు అని అంటే, అందులో తక్కువకి వస్తాయి, ప్లస్ తక్కువకి వచ్చినా కానీ మనకి బాగుంటేనే కదండి తీసుకునేది, బాగోకపోతే తీసుకోం కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ మ్యాట్స్ చూపిస్తున్నాను. ఈ మ్యాట్స్ క్వాలిటీ ఎలా ఉందంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ గ్రాస్ వచ్చేసి కుచ్చుకున్నట్టు ఉండాలి. ఆర్టిఫిషియల్ గ్రాస్ అంటే కుచ్చుకున్నట్టు ఉంటుంది కదా, అలా కుచ్చుకున్నట్టు ఏం లేదండి, సాఫ్ట్గా ఉంది. అలాగే అక్కడక్కడ కాకుండా తిక్కుగా అతికించారనమాట. గ్రాస్ వచ్చేసి చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి మ్యాట్లు వచ్చేసి. వెనక కూడా చాలా బాగుంది. అలాగే డ్యామేజ్లు కూడా ఏమీ లేవు, రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి బై 1 get 1 ఫ్రీ అనమాట. అంటే ఇది వచ్చేసి కాస్ట్ నాకు వచ్చేసి ఓన్లీ 177 రూపీస్కే వచ్చాయి. బయట అయినా మనకి రావు కదా, బయట కొనాలంటే ఈజీగా రెండు వచ్చేసి 350 అలా ఉంటాయి కదా. అంటే రెండు వచ్చేసి నాకు 177 రూపీస్కి వచ్చాయి. బెటరే కదండి. మనం ఎక్కడ కొన్నా కానీ మెయిన్ క్వాలిటీ బాగుంటేనే కొంటామండి. అది మీషోలో తక్కువకి వచ్చినా కానీ క్వాలిటీ బాగుంటేనే కదా మనం కొనేది. నాకు క్వాలిటీ బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఖచ్చితంగా క్వాలిటీ బాగా లేకపోతే ఖచ్చితంగా రిటర్న్ పెట్టేస్తానండి నేనైతే. మన మిడిల్ క్లాస్ ఎవరైనా అంతే కదా, తక్కువకి వస్తే తీసుకుంటాం, బాగాలేదనిపిస్తే మళ్ళీ వెంటనే రిటర్న్ ఇచ్చేస్తాం కదా, మనకి నచ్చితేనే ఉంచుకుంటాం అనమాట. నేను బయట వచ్చేసి చాలా మ్యాట్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క మ్యాట్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ వాడేదాన్ని ఫస్ట్లో. అవి వచ్చేసి ఈజీగా 3 మంత్స్లో 2 మంత్స్లో పాడైపోతున్నావని కొంచెం కాస్ట్ 100 రూపీస్ పెట్టి, ఒక్కొక్క మ్యాట్ 100 రూపీస్ పెట్టి తీసుకునేదాన్ని అనమాట. అవి కూడా ఈజీగా పాడైపోతున్నాయండి. కానీ ఏం చేస్తాం, ఎన్ని వాడినా ఇక మ్యాట్లు ఇంతలే కాళ్ళ కింద వేసే పాడైపోతాయని మార్చేయడం, కొత్తవి తీసుకోవడం, మార్చేయడం, కొత్తవి తీసుకోవడం అలా జరుగుతుంది. ఇక ఇవైతే తీసుకున్నాను, కాకపోతే ఇవైతే కాళ్ళ కింద వేసే ఉద్దేశం అయితే లేదండి. నేను ఎలాగో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు డెకరేషన్గా బాగుంటాయని మీకైతే చూపిస్తున్నాను. మీకు ఏమైనా కావాలనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఫైనల్గా ఇవేనండి నేను తీసుకున్న ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్స్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. బాయ్ బాయ్.